పట్టణం పోలీసుల పహారాలోకి వెళ్ళిందని చెప్పొచ్చు. పట్టణంలో భారీగా పోలీసులు మోహించారు. ఎటు చూసిన కాకీలతో పట్టణం అంతా కాకి వనంలా మారిపోయింది. అయితే ఇవాళ మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించాలనుకుంది. దీనికి సంబంధించి నిన్ననే పోలీసులకు బీఆర్ఎస్ నేతలు పర్మిషన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోలీసుల నుంచి మాత్రం అనుమతి ఇవ్వలేదు. అటు పోలీసుల నుంచి పర్మిషన్ రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు అర్ధరాత్రి వరకు కూడా ఆందోళనలు చేపట్టారు. అయినా పోలీసులు మాత్రము అటు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో నిన్న బీఆర్ఎస్ నేతల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నేతల ఆందోళనలు ఉంటాయనే నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహించారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపడుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి కూడా పట్టణంలోకి ఎవరిని రానివ్వకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నలుగురి కంటే ఎక్కువ గుమిగూడితే అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. ఇక మరోవైపు చూసుకుంటే ఈ పోలీసుల పహారాపై అటు కేటీఆర్ కూడా స్పందించారు. అసలు మహబూబాబాద్లో ఏం జరుగుతుందంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే ప్రశ్నించారు. అసలు ప్రజాపాలన అంటే ఇదేనా? పోలీసులు శాంతియుతంగా సభకు నిర్వహించుకుంటామంటే ఎందుకు కాదంటున్నారు, ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదంటున్నారు అంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. దీనిపై ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక మరోవైపు ఖబర్దార్ రేవంత్ ఇదే విధంగా కొనసాగితే ప్రజల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందని కూడా కేటీఆర్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే ఇక ఈ మహాధర్నాలో కేటీఆర్ పాల్గొనాల్సి ఉండగా అటు కాంగ్రెస్ నేతలు మాత్రం కేటీఆర్ పాల్గొంటే రాళ్లతో దాడి చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యం పోలీసులు అప్రమత్తమై పట్టణ వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం ఎస్పీ సుధీర్ ఆధ్వర్యంలో పట్టణంలోని వీధుల గుండా పోలీసులు బలగాలు కవాతు నిర్వహించాయి. ఎక్కడ నలుగురు కంటే ఎక్కువ గుమిగూడినా అరెస్టు చేస్తామంటూ ఇప్పటికే హెచ్చరించిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు.